Hi techies. హాయ్ టెకీస్. ఈరోజు మనం చెప్పుకునే వీడియో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్. మనం యూట్యూబ్ ఛానల్లో కానీ నార్మల్గా ఎవరికైనా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవడానికి కానీ మనం చాలా వరకు డబ్బులు పెట్టి స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ని కొనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు అలా లేకుండా మనం డబ్బులు లేకుండా కొన్ని టూల్స్ మనకి యూజ్ చేసి మనం ఫ్రీగా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో కానీ అండ్ అప్లికేషన్స్ కానీ మనకి ఈ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇలానే మనకి చాలా విధాలుగా మనం ఇంటర్నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో మనకి వాటర్ మార్క్స్ అనేవి ఉండవు. అండ్ మనకి స్క్రీన్ మీద ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుంది. అండ్ వాళ్ళ బ్రాండ్ యొక్క వాటర్ మార్క్స్ అనేది మనకి ఈ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్లో ఉండవు. అండ్ వీటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, నేను మీకు దీంట్లో మనకి చాలా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీటిలో నేను ఒక 3 సెలెక్ట్ చేశాను. టాప్ 3లో ఈ 3 సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ రికార్డింగ్ టైంలో కూడా మనకి ఆడియో అండ్ వీడియో అండ్ రెజల్యూషన్ అండ్ మొత్తం కెమెరా క్వాలిటీ మొత్తం అండ్ దీని ఫీచర్స్ అన్నీ మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ వీటిలో నేను మొదటిని మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రీన్ రికార్డర్. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను గూగుల్లో ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను స్క్రీన్ రికార్డర్. ఈ స్క్రీన్ రికార్డర్ అని మీరు క్రోమ్లో టైప్ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ రికార్డర్ అండ్ chrome.google.com అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ గూగుల్ అంటే క్రోమ్ వాడే మనకి ఈ స్క్రీన్ రికార్డర్ అనే ఒక ఎక్స్టెన్షన్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఆ స్క్రీన్ రికార్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది క్రోమ్ అండ్ గూగుల్ క్రోమ్కి సంబంధించిన స్క్రీన్ రికార్డర్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ లాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే యాడ్ టు క్రోమ్ అని ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఒక ఎక్స్టెన్షన్ లాగా నాకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ లాగా యాడ్ అయిపోయింది. అండ్ ఇది ఇంకా నాకు పర్మనెంట్గా ఇక్కడే ఉంటుంది. మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డర్లో మనకు వచ్చేసి మ్యాక్సిమం మనకి విండోస్ ఓఎస్లో అండ్ ఐఓఎస్లో మ్యాక్ ఓఎస్ వీటన్నిటిలో మనకి ఈ స్క్రీన్ రికార్డర్ అనేది మనకి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు వాట్ డూ యూ వాంట్ టు క్యాప్చర్, ఓన్లీ స్క్రీన్ ప్లస్ కెమెరా అండ్ ఓన్లీ కెమెరా, మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఓన్లీ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నాకు ఇక్కడ రికార్డింగ్ ఆడియో, ఇక్కడ మ్యూట్ పెట్టుకోవాలా అండ్ మైక్రోఫోన్, ఇక్కడ సిస్టమ్ ప్లస్ మైక్ అండ్ సిస్టమ్, ఇక్కడ స్పీకర్సా లేదా మైకా, ఇవన్నిటిని మనకి ఆప్షన్స్ మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను ఇక్కడ మీకు చూసినట్టయితే క్యామ్ స్టూడియో. ఈ క్యామ్ స్టూడియోలో నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. https://camstudio.org అనే లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ క్యామ్ స్టూడియోలో మీకు చూసినట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం అవైలబుల్లో ఉంది. దీంట్లో కూడా సేమ్ అండి, మనకి ఆడియో అండ్ వీడియో మొత్తం మనకి చాలా కంఫర్టబుల్గా అండ్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు అంటే దీంట్లో మనం మనీ పే చేయొచ్చు అండ్ ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఫ్రీగా మనకి కావాలి అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసింది మనకి క్యామ్ స్టూడియో 2.7.4 మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ క్యామ్ స్టూడియో స్క్రీన్ రికార్డర్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క మనం ఫీచర్స్ మనం ఇక్కడ మన ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. మనకి ఏంటంటే దీంట్లో మ్యాక్సిమం మనకి ఆడియో వీడియో మనం ఇక్కడ దీంట్లో ఈ క్యామ్ స్టూడియోలో మనం మ్యాక్సిమం మనకి రెజల్యూషన్ ఎంత కావాలి మనకి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అని ఉంటే మన వాయిస్లో అది కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ విడ్త్ అండ్ హైట్ అండ్ రెజల్యూషన్ ఇది మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు అండ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే వీడియో ప్యాడ్. ఈ వీడియో ప్యాడ్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది. నేను ప్రజెంట్ ఈ వీడియో ప్యాడ్ ఎడిటర్ని నేను వాడుతున్నాను. ఇక్కడ మీకు చూసినట్టయితే మనకి ఈ వీడియో ప్యాడ్ అనేది అప్లికేషన్, ఇది ఎక్స్టెన్షన్ కాదు అప్లికేషన్, మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మీకు చూసినట్టయితే ఆల్రెడీ నేను ఆ యాప్ని వాడుతున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వీడియో ప్యాడ్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఈ వీడియో ప్యాడ్ నేను డౌన్లోడ్ చేసి ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా ఆడియో అండ్ వీడియో అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ క్వాలిటీ కావాలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ టెక్స్ట్ ఫాంట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే రికార్డ్ వీడియో, క్యాప్చర్ స్క్రీన్ షాట్, అంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు
స్క్రీన్ని మనం స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ రికార్డ్ ఆడియో, రికార్డ్ స్క్రీన్ అండ్ టైటిల్ కావాలంటే టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీడియో ఎఫెక్ట్స్, ఇమేజ్ ఎఫెక్ట్స్, ఆడియో ఎఫెక్ట్స్, టెస్ట్ ఎఫెక్ట్స్, మనకి ఇలా చాలా చాలా మనకి ఆప్షన్స్ అనేది ఈ అప్లికేషన్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే క్లిప్స్, సీక్వెన్స్ అంటే ఎఫెక్ట్స్, ఆడియో, ఎక్స్పోర్ట్, ఇలా మనకి చాలా వరకు మనకి ఈ వీడియో ప్యాడ్ అనే అప్లికేషన్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఏ వాటర్ మార్క్ అనేది ఉండదు. మీరు నా మొత్తం వీడియోస్ చూశారు అంటే మ్యాక్సిమం నా వీడియోస్ అన్ని ఈ వీడియో ప్యాడ్ సాఫ్ట్వేర్లో నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. అన్నీ నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ దీంట్లో కూడా మనం కావాలంటే మనకి ఏ విధంగా మనకి రెజల్యూషన్ కావాలో ఆ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎప్పుడైతే మనం రన్ చేస్తామో మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీడియో రికార్డ్ స్టార్ట్ చేస్తామో ఎక్స్టెన్షన్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ పేరే ఎన్సిహెచ్ సాఫ్ట్వేర్. ఎన్సిహెచ్ అనే ఎక్స్టెన్షన్ మనకి యాడ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు కావాల్సినట్టుగా మనం ట్రిమ్ చేసుకోవచ్చు, మనం మెర్చ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ గ్రాఫిక్స్ కూడా ఉందండి. మనం బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ వేసి మనం గ్రాఫిక్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో టెకీస్, ఈ 3 సాఫ్ట్వేర్స్ మనకి స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఎవరైనా స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా కూడా ల్యాప్టాప్లో అండ్ విండోస్లో కానీ, ఐఓఎస్లో కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ, అండ్ మ్యాక్సిమం ఈ 3 సాఫ్ట్వేర్స్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మీకు ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నా వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి ఈజీగా మీరు స్క్రీన్ రికార్డ్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ అనేది క్లారిటీగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో టెకీస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ టెకీస్.